హాయ్ ఆల్. ఇప్పుడే మన అమెజాన్ ప్రైమ్లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన 23 అనే మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందంటే ఇది కదా సినిమా అన్నట్టుగా ఉందన్నమాట. సినిమా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఈ మూవీ మనకి థియేటర్లో కూడా రిలీజ్ అయింది, కానీ అసలు తెలియలేదు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియలేదు. థియేటర్లో మిస్ చేసుకున్నందుకైతే ఇప్పుడు చాలా బాధపడుతున్నమాట. నేను ఇలాంటి సినిమాలు కదా మనం ఎంకరేజ్ చేయాలి. సర్లే. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీశారన్నమాట. యాక్చువల్గా మనకి 91, 93 అండ్ 97 ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 3 ఇయర్స్లో కొన్ని ఘోరాలు అయితే జరిగాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి 91లో ఒక సండ్రా అనే ఊర్లో ఒక మ్యాసకర్ జరిగింది. అంటే చాలామందిని చంపేశారన్నమాట ఊరు వాళ్ళు. అండ్ సెకండ్ది వచ్చేసి 93లో చిలకలూరుపేట అనే ఊర్లో ఒక ఇద్దరు వ్యక్తుల వల్ల బస్లో 23 మంది కాలిపోయి చనిపోయారన్నమాట. యాక్చువల్గా 23 అనే టైటిల్ని ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని పెట్టారు. మనకి ఈ మూవీ కూడా మొత్తం ఎవరైతే ఈ బస్సుని తగలబెట్టేశారో వాళ్ళ కేసు చుట్టూరా అండ్ ఈ ఇన్సిడెంట్ చుట్టూరా మనకి మూవీ తిరుగుతుంది. అండ్ థర్డ్ ఇన్సిడెంట్ వచ్చేసి జూబ్లీ హిల్స్లో 97లో ఒక బాంబ్ బ్లాస్ట్ అనేది జరిగిందన్నమాట. అసలు యాక్చువల్గా వీళ్ళు మనకి మూవీలో ఏం చూపిద్దాం అనుకుంటున్నారంటే వైలెన్స్, ఇంజస్టిస్ అండ్ సొసైటల్ అన్రెస్ట్, ఈ 3 పాయింట్స్ని మనకి ఈ మూవీ అనేది డీల్ చేస్తుంది అనమాట. 91 అండ్ 97 ఈ రెండిట్లోనే ఏంటంటే వీళ్ళకి క్యాస్ట్ పరంగా కానీ, మనీ పరంగా కానీ, పవర్ పరంగా కానీ అన్నిట్లోనూ వీళ్ళకి ఒక సపోర్ట్ అనేది ఉందన్నమాట. దానివల్ల వీళ్ళు తప్పు చేసినా వీళ్ళు బయటకు అనేది వచ్చేసారు. మనకి మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగింది చూసారా, 93లో వాళ్ళు చేసిన తప్పైనా సరే వాళ్ళు అనుకోకుండా చేశారు. కానీ వాళ్ళు బయటికి రాకపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి పవర్ లేదు, మనీ లేదు అండ్ కొంచెం వాళ్ళు బ్యాక్వర్డ్ క్యాస్ట్ అనమాట. ఈ పాయింట్స్ వల్ల మన రియల్ లైఫ్లో వాళ్ళు ఇప్పటికి కూడా 2 పర్సన్స్ జైల్లోనే ఉన్నారన్నమాట. ఈ 3 ఇన్సిడెంట్స్ గురించి చాలా బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేసి చూపించారు. మెయిన్లీ ఈ సినిమా వచ్చేసి మనకి ఆ బస్ ఇన్సిడెంట్ మీద ఫోకస్ చేస్తుంది. వాళ్ళ లైఫ్ స్టోరీని మనకి చూపిస్తారు అన్నమాట. ఎలా అంటే క్షణకావేశంలో వాళ్ళు చేసిన తప్పు వల్ల వాళ్ళ లైఫే కాదు, వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అండ్ ఇప్పుడు ఎవరైతే 23 మంది చనిపోయారో ఆ 23 మంది లైఫ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ లైఫ్, ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా ఉంది. దాన్ని చూపిస్తారు, అదైతే చాలా బాగుంది. మీరు చూడండి, ఎమోషనల్గా కూడా మంచిగా కనెక్ట్ అవుతారు అసలు. అంటే ఒక పక్క వాళ్ళిద్దరి మీద మనకి కోపం వస్తుంది అండ్ ఒక పక్క జాలి కూడా వేస్తుంది అన్నమాట. ఇంకొక పాయింట్ కూడా చాలా బాగా చూపించారు. అనాథలు అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏమవ్వచ్చు అని ఈ మూవీలో మనకు చూపిస్తారు. అది కూడా చాలా బాగుంది. చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం సినిమాకి. భలే తీశారు అసలు. మెయిన్ లీడ్ యాక్టర్స్ అయితే తోపు చేశారు అసలు. ఇలాంటివి తీసుకురావాలి అంటే జనాలకు కూడా తెలియాలి, బయట ఇలా జరుగుతుంది, మన సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, ఇలాంటివి చూపించారన్నమాట. మంచి డేర్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు అనుకున్న స్టోరీని చాలా నీట్గా ప్రజెంట్ చేశారు. ఆ టైమ్ లైన్స్కి తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ, సెట్స్, క్యారెక్టర్స్ అందరూ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. అండ్ దానికి తోడు మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్లు కూడా ఇరగదీస్తారు అసలు. ఇంక ఓవరాల్గా మూవీ చూడాలా వద్దా అంటే ఇలాంటి సినిమాలు కాకపోతే ఇంకేం సినిమాలు చూస్తాం. కొన్ని తలకాయ నొప్పి సినిమాలు వస్తున్నాయి ఈ మధ్య, అవి పక్కన పెడితే ఇది సినిమా అంటే వాళ్ళు అనుకున్న పాయింట్ని చాలా జెన్యూన్ అటెంప్ట్ ఇచ్చారు, చాలా బాగా చూపించారు. సో మస్ట్ వాచ్. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.